బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి హృదయపూర్వకంగా మనం పెట్టే భోజనమే బోనం. దీనిని ప్రత్యేకంగా మట్టితో చేసిన కుండలో పెట్టే సంప్రదాయం అనాది కాలంగా కొనసాగుతోంది. మట్టి కుండలోనే బోనం ఎందుకు సమర్పిస్తారు అనే దానికి పలు రకాలైన ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. కుండలను మట్టితో తయారు చేస్తారు. భూమాతను సూచించే ఈ మట్టి దైవానికి సమర్పణలో సంకేతం. మట్టి కుండలను పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు, మట్టి కుండలు ప్రతికూల శక్తులను అడ్డుకుంటుంది. మట్టి కుండలను అమ్మవారికి బోనం సమర్పించిన తరువాత వీటిని భూమిలో కలిపివేస్తారు. పరిసరాలను కలుషితం చేయదు. మట్టి కుండలు పునర్జన్మకు అనుసంధానంగా ఉంటుంది. మట్టిలో జన్మించి మట్టిలో కలిసిపోవడం అనే తత్వాన్ని బోధిస్తోంది. పూర్వం రోజుల్లో ప్లాస్టిక్, స్టీల్ వంటి పాత్రలు అందుబాటులో లేవు. అందువల్ల మట్టి పాత్రలు తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఈ మట్టి కుండలు వేడిని ఉంచడంలో సహాయకంగా ఉంటుంది. అంతేకాదు, మట్టి కుండలో ఉంచిన నేతి అన్నం వేడిగా కూడా ఉంటుంది. నెయ్యి అన్నంతో పాటు బెల్లం లేదా చక్కెరను అన్నంలో కలుపుతారు. అవిసె గింజల పొడిని కూడా ఇందులో ఉంచుతారు. వేరుశనగ పప్పును, కూరగాయలను, పల్లీలను కుండలో ఉంచుతారు. కుండ చుట్టూ పూలను అలంకరించి కుండ మీద మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచుతారు. శుద్ధమైన మనసుతో బోనాన్ని ఇంట్లోనే తయారు చేస్తారు.